ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 4:8. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండి నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. మనం సురక్షితంగా నిద్రపోయి లేవాలి అంటే దేవుని కృప మనకు ఉండాలి. ఆయన కృప లేనిదే మనం నిద్రపోలేం, ఆహారం భుజించలేం, ఉన్న ఆహారాన్ని కూడా తినటానికి ఉండదు ఒక్కోసారి. ఎందుకని ఆయన ఆజ్ఞ ఉండాలి మనకి. ఆయన ఆజ్ఞ ఉంటేనే కానీ మనం ఏది సక్రమంగా చేసుకోలేం. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇలా చలిస్తున్నాం, జీవిస్తున్నాం, నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం. సమస్తము కూడా జీవము గల దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఈ రీతిగా ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనం ఎలాగుండేవాళ్ళమో ఎట్లా ఉండేవాళ్ళమో తెలియదు. ఆయన కృపలోనే ఈ విధంగా బ్రతుకుతున్నాం మనం. ఆయన కృప మెండుగా మనకి ఉండాలి. ఆయన ఆజ్ఞలు కట్టడలు కూడా మనం విధేయత కలిగి నడుచుకోవాలి. అప్పుడు ఆయన ఇంకా ఎంతో సంతోషిస్తాడు మనల్ని బట్టి. దేవుని కృప అందరికీ